2024 సార్వాలో చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట ముంపుకు గురైంది. ఎందుకంటే మనకి ఆగస్టు చివర అక్టోబర్ మొదటి వారంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం వల్ల ఆకులు పూర్తిగా మునిగిపోయి చేలు చనిపోతే మళ్ళా ఇంకో రకం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి ప్రాంతాల్లో తాత్కాలిక ముంపు అనమాట. ఒక 2 వారాల పాటు ఆకు కూడా కనపడకుండా ముంపును తట్టుకునే శక్తి ఉన్న రకం MTU 1232 అనమాట. ఇదేంటంటే జీవ సాంకేతిక పరిజ్ఞానంతో ముంపును తట్టుకునే శక్తిని మనకి 1075 రకంలో చొప్పించి విడుదల చేయడం జరిగింది 2022లో. ఈ రకం ఏంటంటే తొలకల్లో మామూలు సాధారణ పరిస్థితులు అయితే 130 నుంచి 140 రోజులు వస్తుంది. కొంతవరకు చేను మీద పడకుండా ఆకేమో పచ్చగా ఉంటుంది. మీకు వెన్ను కూడా కొంచెం 1075 లేక పద్దస్త సన్నగింజగా ఉంటుంది. సాధారణ భూములు అయితే ఎకరానికి 40 బస్తాలు దిగుబడి ఇవ్వగల రకం. అదే ముంపు ప్రాంతాల్లో అయితే ముంపు తీవ్రతను బట్టి మనకి 30-35 బస్తాలు దిగుబడి ఇవ్వగల రకం. ముంపుకు గురైతే కనుక ఒక వారం రోజులు పైరు ఆలస్యం అవుతుంది. అలాగే కొంతవరకు దోమని తట్టుకునే రకం ఇది. ఈ రకం యొక్క విత్తనం మనకి మార్కెట్ పరిశోధన స్థానంలో లభిస్తుంది.